నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. నిన్న జరిగిన పులివెందుల ఉప ఎన్నికల్లో, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎంత రసాబస జరిగిందో మనం చూసాం. మాజీ సీఎం, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఇలాకాలో మొట్టమొదటిసారిగా 35 ఏళ్ల రాజకీయ చరిత్రలో గతంలో ఇనామనస్గా జరిగేటువంటి ఎన్నికలు ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఓటింగ్ జరిగింది. చాలా మంది ప్రజలు హర్షధ్వానాలతో ఓట్లేశారు. అయితే అక్కడ చాలా టీడీపీ దారుణం చేసిందని, ఎన్నో అఘాయిత్యాలకు పాల్పడిందని, ఒకానొక రకంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు, మానభంగం చేశారంటూ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కూడా వ్యాఖ్యానించినటువంటి సందర్భం. అయితే ఇది ఇలా ఉంటే అవినాష్ రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వాళ్ళు ఏమంటున్నారంటే ప్రజాస్వామ్యబద్ధంగా జరగకపోవడమే కాదు, దొంగ ఓట్లు అక్కడ వేశారు, ఖచ్చితంగా ఇది ఫ్రాడు, ప్రజాస్వామ్యాన్ని కూని చేశారని చెప్పి వాళ్ళు ఎన్నికల కమిషన్ కూడా కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి. దీనిపై కంప్లీట్గా విశ్లేషించడానికి మనతో ఉన్నారు మనోజ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మనోజ్ గారు నమస్కారం. నమస్తే అండి. బ్రదర్, చెప్పండి, నిజంగా కనీ విని ఎరగని రీతిలో ఎలక్షన్ అయితే జరిగింది జెడ్పీటీసీ. స్థానిక సంస్థల్లో నిజంగా నేను జ్ఞాపకం వచ్చిన తర్వాత కూడా ఈ విధమైనటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా ఆ ఏరియాలో జగన్మోహన్ రెడ్డి గారి, రాజారెడ్డి గారి, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి, మాజీ దివంగత సీఎం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఇలా ఎప్పుడు జరగలేదు. కానీ ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిందని టీడీపీ శ్రేణులు అంటుంటే, లేదు అపహాస్యం చేశారని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. దొంగ ఓట్లు పడ్డాయని కూడా అంటారు. పూర్తిగా దీనిపై మీ విశ్లేషణ ఏంటి? ఫస్ట్ ప్రజాస్వామ్యం కూని అయిపోయిందని జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు మాట్లాడడం నిజంగా ఒకవేళ రాష్ట్ర ప్రజలు ఒకవేళ ఇనుంటే నిజంగా నవ్వుకుంటారు. ఎందుకంటే ప్రజాస్వామ్యం ఎప్పుడు అపహాస్యమైందంటే ఆంధ్ర రాష్ట్రంలో 2019 ఎలక్షన్ల తర్వాత ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్లు వేస్తున్నారో, ఆ నామినేషన్ల లాస్ట్ రోజు ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరి దగ్గర నామినేషన్ పేపర్లు లాక్కొని గోడలు దూకి పారిపోయిన సంఘటనలు మనం చూసాం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించి. నామినేషన్ పేపర్లు చింపేసి వాళ్ళ మీద దాడులు జరిగిన పరిస్థితులు మనం చూసాం. ఈ నామినేషన్ ప్రక్రియ అయిపోయిన తర్వాత ఉపసంహరణకు ఒక డేట్ ఇస్తారు కదా, ఈలోపు ఆంధ్ర రాష్ట్రంలో పోలీస్ శాఖ, ఎక్సైజ్ శాఖ, అటవీ శాఖ, ఈ శాఖలకు సంబంధించినటువంటి పోలీసుల్ని, అధికారులని అందరినీ ఉపయోగించి ఎవరైతే నామినేషన్లు వేశారో వాళ్ళ మీద మీరు అర్జెంటుగా నామినేషన్ కానీ విత్డ్రా చేసుకోకపోతే మీ మీద మద్యం కేసు పెడతాం, అక్రమ మద్యం కేసు, మీ మీద ఇంకో కేసు ఎర్రచందనం కేసు పెడతాం, మీ మీద విపరీతంగా రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం, ఇట్లా మాట్లాడారు పోలీసులు. వెళ్ళి పోలీసుల సమక్షంలోనే అరాచకం చేశాడు జగన్మోహన్ రెడ్డి. 49 జడ్పీటీసీలు ఉన్నాయండి కడప జిల్లాలో. 49కి 49 ఎలా అనానమస్ అవుతాయండి 2021లో? నిజంగా ఆశ్చర్యం, చాలా. 49కి 49. నెక్స్ట్ చిత్తూరు జిల్లా ఉందండి. చిత్తూరు జిల్లాలో పొంగనూరు పుడింగ్ అని తిరుగుతూ ఉంటాడు కదా, మొన్న ఈ మధ్య ఎంపీ గారిని అరెస్ట్ చేస్తే రాజమండ్రి జైలు బయట నుంచొని నా కొడుకు ఎటువంటి తప్పు చేయలేదు, చంద్రబాబు నాయుడు మూల్యం చెల్లించుకుంటాడు, అది ఇదని మాట్లాడాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. 96% అనానమస్ గా చేశాడండి జిల్లాలో. పల్నాడులో నామినేషన్ లేపించట్లేదు, వేయనివ్వట్లేదు అని చెప్పి క్యాడరు మొత్తుకుంటుంటే చంద్రబాబు నాయుడు గారు బుద్ధా వెంకన్న గారిని, ఎమ్మెల్యే, ఎక్స్ఎమ్మెల్యే బోండా ఉమా గారిని మీరు అక్కడికి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టమన్నారండి. అంతే, పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టండి, ఇలా జరుగుతుందని అన్నారు అంతే. బుద్ధా వెంకన్న గారు, బోండా ఉమా గారు కారులో వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మున్సిపల్ మాజీ తుర్కా కిషోర్ ఏం చేశాడండి? ఎలక్షన్ టైంలోనే ఇది జరిగింది, ఆ స్థానిక సంస్థల ఎలక్షన్ టైంలో సంచలనమైనటువంటి దాడి. రాడ్డు తీసుకొని ఎమ్మెల్సీ అని లేకుండా, మాజీ ఎమ్మెల్యే అని లేకుండా వాళ్ళని చంపేస్తే రివార్డు పెట్టారంట అక్కడ వైసీపీ నాయకులు, పిన్నెల రామకృష్ణారెడ్డి అనుకో, మీరు చంపేయండి మేము చూసుకుంటాం ఏం కాకుండా అని మాట్లాడారు. ఏదండి ప్రజాస్వామ్యం? ఇప్పుడు జరిగింది ఆంధ్రాలో 2 జెడ్పీటీసీలు, ఒకటి ఒంటిమిట్ట, ఒకటి పులివెందుల. ఈ 2 జెడ్పీటీసీల గురించే వీళ్ళు బయటకు వచ్చి ప్రజాస్వామ్యం కూనీ జరిగింది, దొంగ ఓట్లు, అది ఇది అని మాట్లాడుతుంటే, మరి 175 నియోజకవర్గాల్లో ఉన్న కొన్ని వేల స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో నామినేషన్లు కూడా వేయకుండా రాచకం చేశారు కదా సార్, దాన్ని ఏమనాలి? నిన్న అవినాష్ రెడ్డి మాట్లాడుతుంటే నేను చూసా, మేడిపండు చూడ మేలిమయుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు అని ఒక సామెత వదిలాడు. సామెత వదిలి దీన్ని చంద్రబాబు నాయుడుకి యాప్ చేశాడు. యాప్ చేసి చంద్రబాబు నాయుడు కూడా చూడడానికి మేడిపండు లాగా ఉంటాడు, చంద్రబాబు నాయుడు ఒళ్ళంతా పురుగులే ఉంటాయి, అది ఇది అని మాట్లాడాడు. అది పర్సనల్ క్రిటిసైజ్ చేయడమే, పెద్ద ఏజ్ తండ్రి. ఒక ప్రెస్ మీట్ లో అండి, ప్రెస్ మీట్ లో మాట్లాడాడు. సరే, పర్సనల్ గా క్రియేట్ చేయడం పక్కన పెడితే, పులివెందుల ఎలక్షన్ కి చంద్రబాబు నాయుడు ప్రచారానికి వచ్చాడా? రాలేదు. నారా లోకేష్ వచ్చాడా? లేదే.
రాలా. ఆ కడప జిల్లా, ఆ రాయలసీమలో ఉన్నటువంటి నాయకులు వచ్చారు. బీటెక్ రవి గారి మీద అభిమానంతో వచ్చారు. బీటెక్ రవి గారి భార్య పోయినసారి నుంచున్నారు, ఇప్పుడు జడ్పీటీసీగా నుంచున్నారు. ఎందుకు రావాల్సి వచ్చింది వీళ్ళందరూ అంటే 35 సంవత్సరాలుగా పులివెందుల ప్రాంతంలో ఒక్కళ్ళని కూడా ఓటు హక్కు వినియోగించుకునే స్వతంత్రం లేదు అక్కడ. జడ్పీటీసీ ఎన్నికల్లో ఓట్లేలా, ఇక సామాన్య ఎన్నికల్లో తెలుగుదేశానికి ఓట్లు వేస్తారనే వాళ్ళకి ఇంకెంత బాధలు ఉంటాయో, ఎన్ని భయాలు ఉంటాయో మీరు గమనించండి. రైట్. అయితే అక్కడ వైఎస్ ఫ్యామిలీ హవా మనకు తెలియదు కాదు. సాక్షాత్తు వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటింటికి తిరిగి ప్రచారం చేసిన పరిస్థితి. అయితే ఒక ఆడబిడ్డ మీద గెలవలేమన్న భయమా? ఎప్పుడు కూడా మీరు అన్నట్టుగా ఎనామినస్ గా జరిగేటువంటి ఆ ఎన్నికలో అంత అంటే భయపడి వాళ్ళు ఇంటింటికి తిరిగి బ్రతిమాలుకున్నట్ట బీటెక్ రవి గారి సతీమణికి భయపడి ఈ ఎన్నికల్లో ఓడిపోతాం అన్న భయం వల్లనే వాళ్ళు ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారా? వాళ్ళ ఆందోళన కారణం ఏంటి? ఎలక్షన్ జరిగితే ఓడిపోవటం ఖాయమండి. ఓకే. అక్కడ మండలంలో ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్య తరువాత జరిగిన పరిణామాలు ఉన్నాయో, అవినాష్ రెడ్డి విపరీతంగా డౌన్ అయిపోయాడు. దానికి రిజల్టే పార్లమెంటు వ్యాప్తంగా కేవలం అతి తక్కువ మెజార్టీతో అవినాష్ రెడ్డి ఎంపీగా గెలిచాడు. ఓకే. ఈ ఎలక్షన్ కి ముందుగానే వైఎస్ వివేకానంద రెడ్డి గారి జయంతి వచ్చింది. అయితే సునీత రెడ్డి గారు వచ్చి ఆయన సమాధికి నివాళులు అర్పించి ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు ఇద్దరు ఏ విధంగా ఆవిడని మ్యానిపులేట్ చేశారో, ఆదినారాయణ రెడ్డి గారిది, బీటెక్ రవి గారిది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పంచం చేరాడు కదా సతీష్ రెడ్డి, వాళ్ళ పేర్లు రాసి ఏ విధంగా సంతకం పెట్టమని అడిగారో, టేక్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ టు ద బరియల్ అని చెప్పి ఏదైతే మాట్లాడారో అన్ని కలగలిసి ఆవిడ్ని ఎంత దారుణంగా వాళ్ళు మోసం చేశారో, ఆవిడ్ని ఎంత ఒక బ్లాక్ లో ఆవిడ్ని నిలబెట్టి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఓ పేపర్లో రాసి వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వివేకానంద రెడ్డి గారి హత్యను వాడుకున్నారో, ఇదంతా ఆవిడ బయటపడి ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది. ఎట్ ద సేమ్ టైం ఆ సిబిఐ వాళ్ళు వస్తే ఎంత అరాచకం చేశారు, అక్కడ లోకల్ జనాలు చూడకుండా ఉంటారా? చూస్తారు కదా. కేసు కూడా పెట్టారు, సిబిఐ ఆఫీసర్ల మీద కేసు పెట్టారండి. ఎస్పీ రామ్ సింగ్ అనుకుంటా, రామ్ సింగ్ మీద కేసు పెట్టారు. 300 మంది పోలీసులను పెట్టి ఆ సిబిఐ వాళ్ళు వస్తే కర్నూలు అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అది వీళ్ళు చేసిన అరాచకం. ఇది అంతా జనాలకు తెలుసు. తెలిసిన ఇప్పటి వరకు పులివెందుల ప్రజలకి అరే ఎవరో ఒకళ్ళు వీళ్ళకి ఎదురు వెళ్తే బాగుండ్రా అనే ఫీలింగ్ మనసులో ఉంది. ఇప్పుడు బీటెక్ రవి అనే రూపంలో ఆ ధైర్యం వచ్చింది. బీటెక్ రవి ఎప్పుడైతే వాళ్ళ ఆవిడని నిలబెడుతున్నాడని ఫిక్స్ అయ్యారో వీళ్ళు ఓటమి ఒప్పేసుకున్నారు. ఇప్పుడు ఓటమి కాబట్టే, వీళ్ళు ఓడిపోతున్నారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినా, నిన్న అవినాష్ రెడ్డి బయటపడి మాట్లాడినా, వైసీపీ నాయకులు ఆంధ్ర ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేసినా, ఓడిపోతారని తెలిసే గెలుస్తామని నమ్మకం ఉంటారు, చాలా ధీమాగా ఉండేవాళ్ళు. ఇండైరెక్ట్ గా ఓడిపోతాం అన్న ఇండికేషన్ కూడా అవినాష్ రెడ్డి గారు ఇచ్చినట్టు ఉంది. ఎలాగంటే జరగాల్సిన నష్టం జరిగిపోయింది అనే వ్యాఖ్య చేశారు. ఆఖరి రాగం పాడేసాడండి ఆయన. అయిపోయింది, అక్కడ వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు. ప్రజలకి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం ప్రకారం 30 సంవత్సరాల తర్వాత రేపు మనకు ఓటేసే అవకాశం వచ్చింది. కనీసం టీడీపీకి వేద్దాం, ఎమ్మెల్యే అట్టాగా అసెంబ్లీకి వెళ్ళడు, మన బాధలు చెప్పడు, టీడీపీ జెడ్పీటీసీ నన్న గెలిపిస్తే ఆ జెడ్పీటీసీ ఫండ్స్ లో నన్న ఏదో ఒకటి తీసుకొచ్చి పులివెందుల డెవలప్మెంట్ కి ఎంతో చేస్తాడు అనే ఫీలింగ్ జనాల్లోకి అయితే వెళ్ళిందండి. అయితే సునీత గారు రీసెంట్ గా మీరు అన్నట్టుగా వాళ్ళ నాన్నగారి ఆ కార్యక్రమంలో మళ్ళా పులివెందుల వెళ్ళేటప్పుడు వాళ్ళ మదర్ కూడా అమ్మ రావద్దు, నీకు ప్రాణహాని ఉంటుందని చెప్పారు. అయినా కానీ సెక్యూరిటీతో వెళ్ళారు. అయితే గతంలో సార్వత్రిక ఎన్నికల్లో కూడా సునీత రెడ్డి గారు వాళ్ళ నాన్నగారి మరణం గుర్తు చేసి అక్కడ ప్రజలకి ఇదిగో నాకు ఇంత అన్యాయం జరిగింది, మీరు అభిమానించే నాయకుడు చనిపోయారు మా నాన్నగారు, సో అని అప్పుడు ఎన్నికల్లో ఆ ప్రజల్లో చైతన్యం కలిగించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా అంటే వాళ్ళ యొక్క దుర్మార్గాన్ని నేను ఎండగట్టాలి అనే ఇంటెన్షన్ తోటి చేశారు. అంటే ఈ 2 ఎన్నికల్లో ముందు వెళ్ళటం, అక్కడ ప్రజలను మేలుకొల్పడం మనం ఎలా అర్థం చేసుకోవాలి? వీళ్ళు రాజకీయంలో ఉన్నారు, అధికారంలో ఉన్నారు కాబట్టే వివేకానంద రెడ్డి గారి మర్డర్లో ఇప్పటికీ న్యాయం జరగల. అవును, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, అది సిబిఐ పరిధిలో ఉంది, అది వేరు. వీళ్ళకి అధికారం అనేది లేకపోతే ఆ రోజు సాయంత్రానికే చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి ఇది ఎవరు చేశారో ఏంటో చెప్పారు. మీకు గుర్తుందో లేదో, ఇప్పుడు వస్తున్న నిజాలు కూడా ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. 2019లో కానీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చుంటే ఒక్కొక్కడు ఎవడెవడైతే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారో చెమడాలు తీసి వదిలిపెట్టేవాళ్ళు. దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకుండా జగన్మోహన్ రెడ్డి వెళ్ళి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి దీని గురించి ఎవరో మాట్లాడొద్దని చెప్పండి బయట అని చెప్పి తెచ్చుకున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది. అదే ఎలక్షన్ లో షర్మిల గారు అక్కడ ఎంపీగా నిలబడకపోయి ఉంటే అవినాష్ రెడ్డి అనేవాడు ఓడిపోయేవాడు. జగన్మోహన్ రెడ్డి మీద ఏదైతే వ్యతిరేకత ఉందో, అవినాష్ రెడ్డి మీద ఏదైతే వ్యతిరేకత ఉందో, ఈ వ్యతిరేక ఓటు షర్మిల గారికి పడింది. ఈ బాబాయ్ హత్య కేసులో సింపతి మొత్తం అక్కడికి వెళ్ళి పడింది. లేదు షర్మిల నిలబడకుండా ఉండుంటే, లేదా ఇంకొక చోట ఎక్కడన్నా నిలబడి ఉంటే ఆ వ్యతిరేక ఓటు సచ్చినట్టుగా తెలుగుదేశానికి పడేది. అవినాష్ రెడ్డి అనేవాడు అసలు ఎంపీ అయ్యేవాడు కాదు.
ఇది నా ఫీలింగ్. అయితే ఇప్పుడు మెయిన్ గా వైసీపీ శ్రేణులు కావచ్చు, అధినాయకులు కావచ్చు, దొంగ ఓట్లకు తెరదీసింది టీడీపీ అంటూ ఎక్కడ పట్టిన వాళ్ళు మీడియా ముఖ్యంగా విమర్శ చేస్తున్నారు. ఇది చాలా పెద్ద కామెడీ చేస్తున్నారండి వైసీపీ వాళ్ళు. దొంగ ఓట్లని 2 జెడ్పీటీసీల్లో దొంగ ఓట్లు ఎక్కడి నుంచి వస్తాయండి? పోలీసులు ఉన్నారు అక్కడ, మీ ఏజెంట్లు ఏమైనా కొట్టారా? కొట్టలేదు కదా. మీ ఏజెంట్లు లోపల ఉన్నారు వైసీపీ వాళ్ళు. దొంగ ఓట్లు వస్తే వాళ్ళు అబ్జెక్షన్ పెట్టొచ్చు కదా. బూత్ లో ఉన్న ఎలక్షన్ ఏజెంట్ ఏం చేస్తాడండి? ఈడు పలానా ఓడు కాదని చెప్తారు కదా, చెప్తారుగా. బేసిక్ గా అదే జరుగుద్ది. బూత్ లో పలానా ఓడు ఐడి కార్డు తీసుకొని వెళ్ళాడు, ఐడి కార్డు తీసుకొని వెళ్తే ఆ ఊరోడే బూత్ లో ఏజెంట్ గా ఉంటాడు. ఆ ఊరోడికి తెలీదా ఏమండి దొంగ ఓటు అంటే మీరు ఇది డిక్లైన్ చేయండి అని చెప్తారు కదా. డెఫినెట్ గా చెప్తారు కదా. వైసీపీ వ్యక్తులే అన్నోన్ పర్సన్స్ వచ్చి పోలీసులు చిక్కారు. అది మీడియాలో కూడా బాగా వైరల్. ఒక 2 బండి మీద వెళ్తా ఉంటారండి, వాళ్ళని మీడియా వాళ్ళు ఆపారు. ఆపి మీ దేవురు అని అడుగుతారు. ఒకేసారి 2 ఊళ్ళ పేర్లు చదువుతారండి. ఓకే, ఇది వైసీపీ వాళ్ళ వ్యవహారం. ఇది దొంగ ఓట్ల గురించి ఈరోజు వైసీపీ వాళ్ళు మాట్లాడటం నిజంగా విడ్డూరం. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగినాయండి. ఏది రాంభూపాల్ రెడ్డి గారు గెలిచారు. ఆ ఎలక్షన్స్లో అసలు ఓట్లు లేని వాళ్ళకి, 10th క్లాస్ చదివిన పిల్లలకి, అసలు చదువే రాని వాళ్ళకి స్లిప్లు ఇచ్చేసి నీకు ఓటు వచ్చింది నువ్వు వెళ్ళి వేసేయి అని చెప్పి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్లే పంపించారు. సరే, ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళు బయట పెట్టింది కాదు. డైరెక్ట్గా మీడియా వెళ్ళి ఓట్లు వేసే వాళ్ళని లైన్లో నిలబడే వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు ఏ ఊరు నుంచి వచ్చారో, వాళ్ళది ఏ ఊరో ఇది కూడా చెప్పని పరిస్థితి. అవి దొంగోట్లు కదా. అంటే వాళ్ళు దొంగోట్లు తెరలేపి ప్రతిపక్ష వాళ్ళకి అలవాటు అండి. దొంగోట్లు అనేది అలవాటు, రిగ్గింగ్ అనేది అలవాటు, ప్రజాస్వామ్యం అనేది లేకుండా చేయడం అలవాటు, భయపెట్టడం అలవాటు, బెదిరించడం అలవాటు, ప్రలోభాలకు గురి చేయడం వాళ్ళ అలవాట్లు. ఈ అలవాట్లన్నీ ఈ రోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరిగితే వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. దొంగ అన్నట్టుందా? కుప్పం మున్సిపల్ ఎలక్షన్ ఉందండి. కుప్పం మున్సిపల్ ఎలక్షన్లో ఓట్లు వేయడానికి తమిళనాడు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బస్సులు పెట్టి ఆ తమిళనాడు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి తెలుగు మాట్లాడటమే రాదు, కుప్పంలో ఓటు. ఏ ఊరమ్మ మీద అంటే మమ్మల్ని అక్కడి నుంచి తీసుకొచ్చారండి, ఓటేయమన్నారండి అని చెప్పారు. ఇప్పుడు చెప్పండి మీరు, దొంగోట్లు అసలు ఎవరిదండి? ఈ దొంగోట్లు అనే కాన్సెప్ట్ ఎవరిది? ట్రూ అండి. మీరు అన్నట్టుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అప్పుడు 7th క్లాస్ చదువుకున్న వాళ్ళని ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అంటే గ్రాడ్యుయేట్ డిగ్రీ అయిపోయిన వ్యక్తులు మాత్రం వేయాలి. మీడియా ముఖంగా అందరికీ అన్ని మీడియాలో వచ్చింది. 7th క్లాస్ చదువుకున్న ఒక మహిళ మీరేం చదువుకున్నారని మీడియా వాళ్ళు ప్రశ్నిస్తే నేను 7th క్లాస్ అన్నది. మరి మీరు ఎలా ఓటేస్తారని అంటే కళ్ళు ఎలా పెట్టి చూసి నోరు ఎలా పెట్టి. మీకు ఒక విషయం చెప్పాలండి, ఇక్కడ ఎన్ఆర్ఐ టీడీపీ అంటారు కదా, అసలు వాళ్ళు ఏం చేస్తారు అని చాలా మంది గ్రౌండ్ లో కార్యకర్తలకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి Form 6, Form 8 అని ఉంటాయండి. ఓట్లు జాయిన్ చేయటం, ఓట్లు డిలీట్ చేయటం, దొంగ ఓట్లు డిలీట్ చేయటం, కొత్త ఓట్లు జాయిన్ చేయటం, వీటి ద్వారా చేస్తారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రతి అసెంబ్లీలో 10,000 ఓట్లని ఆయన దొంగ ఓట్లు జాయిన్ చేశాడు. సరే, ఇప్పుడు సపోజ్ పర్చూరు నియోజకవర్గం ఉందనుకోండి. ఆ పర్చూరు నియోజకవర్గంలో బాపట్లకు సంబంధించిన వాళ్ళే 10,000 ఓట్లు జాయిన్ చేశాడు. బాపట్ల, చీరాల, ఇటు పక్కలే. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు బీజేపీతో కలవరు, బీజేపీ మనకు సపోర్ట్ చేయొచ్చు, వాళ్ళకైతే చేయకపోవచ్చు. అట్లాంటప్పుడు ఏం చేద్దామంటే బాపట్ల ఓటే గానీ ఆడు వచ్చి పర్చూరులో ఓటేయాలి, చీరాల్లో ఓటే గానీ పర్చూరులో ఓటేయాలి, పర్చూరులో ఓటే గానీ వెళ్ళి బాపట్ల, చీరాల్లో ఓట్లు వేయాలి. ఇది వాళ్ళ కాన్సెప్ట్ అండి. ఎన్ఆర్ఐ టీడీపీ ఏం చేసిందంటే సంవత్సరం కాలంలో ఎలక్షన్కి ఇంకా సంవత్సరం ఉందనగా మొదలు పెట్టారండి వాళ్ళు. ఎలక్షన్ కమిషన్కి ఫామ్స్ పెట్టడం, ఏదైతే 4 స్టెప్పులు వెరిఫై చేశారంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఓటర్ లిస్ట్ని మీరు వాళ్ళ టెక్ బ్రెయిన్స్ని అర్థం చేసుకోవాలి. అద్భుతమైన ఫిల్టర్ జరిగినట్టే కదా. అద్భుతమైన ఫిల్టర్. వాళ్ళు ఎలక్షన్కి సంవత్సరం ముందు నుంచి 4 సార్లు ఇక దొంగ ఓట్లు అనేవి లేవు అని వాళ్ళు కన్ఫర్మేషన్ చేసుకున్నారు. అంటే ఎన్ని ఓట్లు తీసేస్తే వాళ్ళు ఆ కన్ఫర్మేషన్కి వచ్చారనేది వాళ్ళకి తెలుసు, పార్టీకి తెలుసు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అంత దారుణంగా దొంగ ఓట్లు చేలిస్తే ఎన్ఆర్ఐ టీడీపీ వింగ్ విపరీతంగా కష్టపడి వాళ్ళ టెక్ బ్రెయిన్స్ అన్ని వాడి వాస్తవమైన ఎలక్షన్ దాంతో ఎలక్షన్ జరిపించింది. అది తెలుగుదేశం పార్టీకి ఉన్న స్ట్రెంగ్త్. ఇదే పార్టీకి ఉండదండి. ఓకే, థ్యాంక్ యూ మనోజ్. నమస్తే.